నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అనేసి అయితే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో యూస్ఫుల్ అయితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రమే అఫీషియల్ ఎంఐ వెబ్సైట్ చూపిస్తున్నా. సో ఫస్ట్ ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారు అంటే రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G సూపర్ కెమెరా సూపర్ ఏఐ తీసుకొచ్చారన్నమాట బై. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రము హైలైట్లా చాలా మంచిగా తీసుకొచ్చారు బై. సో ఏంది హైలైట్స్ అంటే మాత్రం ఫస్ట్ వీళ్ళు ఏఐ తీసుకొచ్చారు. IP68 ప్రొడక్షన్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ తో పాటు కూడా వస్తుంది. కొత్త కెమెరా కట్అవుట్ డిజైన్తో పాటు కూడా వస్తారు. అండ్ 50 మెగా పిక్సెల్ది కెమెరా అన్నమాట బై. సో లైట్ 850 కెమెరాతో పాటు వచ్చారు. 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తారు బై. డిజైన్ కట్ ఇదంతా కూడా బాగుంది. అండ్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. శాంపుల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బై. కలర్ వేరియంట్ శాంపుల్స్, టెలిఫోటో లెన్స్, త్రిబుల్ కెమెరా అంతా కూడా బాగుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ శాంపుల్స్ పక్కన పెట్టేసి డ్యూయల్ స్పీకర్స్, ఏఐ ఫీచర్స్ బాగున్నాయి. లైక్ సెర్చ్ తో పాటు వస్తుంది, సబ్ టైటిల్స్, లైవ్ ఇంటర్ప్రిటేషన్, ఏఐ ట్రాన్స్లేషన్స్ అవన్నీ. 600 mAh బ్యాటరీ విత్ 90 ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. సో అంత బాగుంది కానీ ప్రైస్ ఎంత రా అంటే సో ప్రైస్ వచ్చేసరికి అయితే 31,000 ఉందన్నమాట. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ వేరే ఆప్షన్స్ ఉన్నాయి. 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 33,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 36,000 ఉంది. స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే 3 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. స్పెక్ట్రా బ్లూ కలర్, ఫాంటమ్ పర్పుల్ కలర్ అండ్ టైటన్ బ్లాక్ కలర్ వేరియంట్ వస్తుంది. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సరేనా, పర్చేస్ చేసుకోవడం ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలని అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది కొనుక్కోవడానికి. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఈ ప్రైస్ కేటగిరీ కంటే ఎస్బై ఉన్నాయి. లైక్ మీకు ఫస్ట్ చూసుకుంటే వివో నుంచి ఉందాం. సో వివో వాళ్ళది వివో V40 5G వేరియంట్ ఉంది. సో ఇది కూడా ఒక ఆప్షన్. వివో స్మార్ట్ ఫోన్ కూడా మీకు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక స్మార్ట్ ఫోన్ కూడా వివో నుంచి అన్నమాట. సో వివో T3 అల్ట్రా కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అనమాట. ఈ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇదే ప్రైస్ కేటగిరీకి. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి ఉంది. సో సామ్సంగ్ వల్ల గ్యాలక్సీ S23 FE కూడా ఉంది. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G ఇది కూడా ఉంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్స్ మీరు ఆఫర్స్ ఈ ప్రతి స్మార్ట్ ఫోన్స్ కూడా ఆఫర్స్ ఉంటాయి బై. అవి ఇట్లా ఆఫర్స్ అప్లై చేసి ఈ స్మార్ట్ ఫోన్ కూడా అప్లై చేసినాక ఫైనల్ ప్రైస్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మీరు తీసుకోండి అనేసి అయితే ఒక చిన్న అడ్వైస్ ఇస్తాను. నా జెన్యూన్ ఒపీనియన్, నా ఒపీనియన్కి వచ్చేసరికి అయితే నేను ఏదో ఒకటే మాట చెప్తాను బై. కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది. మోస్ట్‌లీ స్కిప్ చేయమంటాను. కావాలంటే ఇట్లా మీకు రెడ్మీ నోట్ సిరీస్‌లోనే కావాలంటే రెడ్మీ నోట్ 14 బేస్ వేరియంట్ ఉంది. లేకపోతే నోట్ 14 ప్రో కూడా ఉంది. అవి కూడా ఒకసారి కంపారిజన్ చేసుకోండి. కంపల్సరీ కావాలంటే ఇట్లా అవి కూడా మంచి స్పెసిఫికేషన్స్‌తో పాటు వచ్చినాయి. నోట్ 14 కూడా తీసుకోవచ్చు అనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. అవి కూడా చెక్ చేయండి. బడ్జెట్‌లో వస్తున్నాయి అవి కూడా. లేదన్నా తీసుకోవాలన్నవి తీసుకోవచ్చు. కానీ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. అండ్ ఆల్సో ప్రైస్ తగ్గంగానే తీసుకోమంటాను. సో ఫ్రెండ్స్, ఫైనల్‌గా నా ఒపీనియన్ అయితే విన్నారు కదా. అండ్ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చూపించినాను. సో మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డే రిప్లైకి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ వాళ్ళంతా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.